అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ మనస్సు చూపిన మార్గం. రచన వాచస్పతి గారు. యాక్చువల్ రచయిత పేరు ఎం పద్మావతి గారు. ఆమె కలం పేరు వాచస్పతి. మరి కథలోకి వెళ్దామా? 5 గంటలకల్లా అలవాటు ప్రకారం టంచనగా మేలుకు వచ్చింది సరస్వతీదేవికి. కళ్ళు మూసుకునే ఒక నిమిషం పాటు భగవంతుడిని ప్రార్థించింది. ఆ రోజు పనిచేసేందుకు కావలసిన శక్తిని, సమస్యలను పరిష్కరించుకోవటానికి కావలసిన మనోధైర్యాన్ని, చివరిగా మనశ్శాంతిని ప్రసాదించమని మంచం మీద నుంచి లేచి హాల్లోకి వచ్చి పెరటి వైపు చూపులు సారించింది. స్నానాల గదిలో బాయిలర్లో నీళ్లు పోస్తున్న శబ్దం వినిపించింది. రాజమ్మ అప్పుడే లేచినట్టుందే, ఈరోజు నేను కాలేజీకి వెళ్ళవలసిన అవసరం లేదన్న విషయం మర్చిపోయింది కాబోలు అనుకుంటూ ముందు గది తలుపు తీసి వరండాలోకి వచ్చి విశాల నీలాకాశాన్ని, పృథ్వీని ఆ రోజే కొత్తగా చూస్తున్నట్టుగా చూసింది ఆనందంగా. ఉషోదయమైంది. వసంత ఋతువు తన ఆగమనాన్ని తెలుపుతోంది. పూల పరిమళాలతో నిండిన చల్లని గాలి, పచ్చని చెట్లు, రంగురంగుల పూలు మనసుకెంతో హాయిని, సంతోషాన్ని కలిగిస్తున్నాయి. తను పెంచిన చెట్లను, మొక్కలను ఒక్కొక్క దాన్ని పేరు పేరున చూపులతోనే పలకరించి సంతృప్తి చెందుతూ వరండాలో ఉన్న చెక్క కుర్చీలో కూర్చుంది. పేపర్ బాయ్ వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని ఆనాటి పేపర్ సవినయంగా ఆమె చేతికి అందించాడు. చిరునవ్వుతో ఆ అబ్బాయిని పలకరించి పేపర్ తీసుకుని త్రిప్పసాగింది. అంతలో రాజమ్మ వచ్చి మొహం కడుక్కో అమ్మా, కాఫీ కలుపుతున్నాను అంది. అలాగే కానీ రాజమ్మ, ఇక మీదట నువ్వు పొద్దున్నే లేచి హడావిడి పడవలసిన అవసరం లేదు అంది పేపర్లోంచి తలెత్తి మందస్మితంతో. అదేమిటమ్మా? ఓహో మర్చిపోయాను, అలవాటు ప్రకారం లేచాను. అయినా 5 గంటలకల్లా ఒక గ్లాస్ కాఫీ త్రాగంది ఏ పని చేయబుద్ధి కాదు. పోనీ మీరు పడుకోండి, నా పనేదో నేను చేసుకుంటాను అంది. కొన్ని సంవత్సరాలుగా ఉన్న అలవాట్లను మార్చుకోవాలన్నా కష్టమే. నేను మటుకు ఎంతసేపను పడుకోను. నువ్వు కాఫీ కలుపు, ఈ లోపల నేను మొహం కడుక్కుని వస్తాను. అన్నీ మామూలు టైంకి జరిగిపోవటం మంచిది అంటూ పెరట్లోకి వెళ్ళి ఒక 5 నిమిషాల్లో మొహం కడుక్కుని వచ్చింది సరస్వతీదేవి. గాజు మగ్గు నిండా కాఫీ తెచ్చి ఆమెకిచ్చింది. రాజమ్మ తను కాఫీ తెచ్చుకొని ఆమె ఎదురుగా కూర్చుంది. ఈ ఉషోదయ వేళ చల్లని గాలి శరీరానికి, మనసుకి గిలిగింతలు పెడుతూ ఉంటే ఇలా వరండాలో కూర్చుని కాఫీ త్రాగటం ఎంత బాగుంటుంది. ముసుగు కప్పుని గదిలో పడుకుంటే ఈ ఆనందం వస్తుందా అని కాఫీ ఒక్కొక్క గుక్కే త్రాగసాగింది. నిజమే, ఈ రోజు నుంచి మీకు ఇక కాలక్షేపం కావటం కాస్త కష్టమే. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. చెట్ల గురించి, పూల గురించి మాట్లాడుకుంటూ ఇద్దరు కాఫీ త్రాగటం పూర్తి చేశారు. సరస్వతీదేవి చేతిలోని మగ్గు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది రాజమ్మ. పేపర్ తిరగేస్తూ తన ఆలోచనలో తను తేలిపోసాగింది సరస్వతీదేవి. 35 సంవత్సరాలుగా చేస్తున్న లెక్చరర్ ఉద్యోగం నుంచి నిన్ననే రిటైర్ అయింది. తను ప్రిన్సిపాల్గా కూడా తనకు వేరే ఊళ్ళలోని కాలేజీలకు ఆర్డర్స్ వచ్చాయి. కానీ తను వెళ్ళలేదు. ఒక కాలేజీ హెడ్గా బరువు బాధ్యతలను, విధి నిర్వహణని సమర్థవంతంగా నిర్వహించే ఓపిక, శక్తి, సామర్థ్యాలు లేక కాదు. కుటుంబ పరిస్థితులు తననిక్కడి నుంచి కదల్లేని విధంగా కట్టిపడేశాయి. సొంత ఇల్లు కట్టుకోవాలన్న కోరిక తీరకముందే ఆయన తనకు శాశ్వతంగా దూరం అయ్యారు. సడన్గా ఆయన గుండెపోటుతో మరణించడంతో తనకు దిక్కు తోచనట్టయింది. సగం కట్టిన ఇల్లు, కాలేజీల్లో చదువుతున్న 2 ఆడపిల్లలు, జీవిత భాగస్వామిని పోగొట్టుకున్న తీరని ఆవేదన, ఇవన్నీ పెద్ద పదవులకు తనను దూరం చేశాయనే చెప్పాలి. అందుకు ఏనాడు తాను పశ్చాత్తాపడలేదు. ఆయన తనకు భౌతికంగా దూరమైన, మానసికంగా తన వెంట ఉన్నారు అనే భావనే తనకు ఎనలేని మనోధైర్యాన్ని ఇచ్చింది. అందుకనే సగం కట్టిన ఇంటిని బంధువుల, స్నేహితుల సహకారంతో పూర్తి చేయగలిగింది. ఇల్లు పూర్తయ్యేసరికి పెద్దమ్మాయి జ్యోతి ఎంఏ చేసి ఎంఫిల్ కూడా చేసి ఒక జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరింది. చిన్నమ్మాయి జయ బీకాం పాస్ అయ్యాక బ్యాంకు పరీక్షలు వ్రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకుంది. ఓ సంవత్సరం తేడాలో ఇద్దరికి తగిన సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసేసింది. అమ్మాయిలిద్దరూ అత్తవారిళ్ళకి వెళ్ళిపోయాక ఒంటరితనం, దిగులు తనను కృంగదీశాయి. ఆయన పోయాక 5 సంవత్సరాల పాటు ఒక విధమైన పట్టుదలతో పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టడం పూర్తి చేసింది. ఆ బాధ్యతలన్నీ పూర్తి కాగానే ఇక చేయవలసిందే ఉంది, ఉద్యోగం పట్టుకు ఎందుకు అన్న ప్రశ్న పదే పదే కలగసాగింది. వెనువెంటనే ఉద్యోగం మానేసి ఏం చేయాలన్న ప్రశ్న కలిగేది. తోచని చిత్రమైన స్థితి. అలాంటి సమయంలోనే 5 సంవత్సరాల క్రితం ఒక చిత్రమైన సంఘటన జరిగింది.
ఓ రోజు సాయంత్రం మ్యాగజైన్ తిరగేస్తూ వరండాలో కూర్చుంది. నమస్కారం అమ్మా అన్న మాటలకు తలెత్తి చూసింది. ఒక 35 సంవత్సరాల స్త్రీ వరండా మెట్ల దగ్గర నిల్చునుంది. ఆమె వేషాన్ని బట్టి చాలా పేదరాలు అని మాత్రం అర్థమైంది. ప్రతి నమస్కారం చేస్తూ ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూసింది. నా పేరు రాజమ్మ, మీరు నాకు సాయం చేస్తారన్న ఆశతో వచ్చాను అందామె. కొన్ని క్షణాలు ఆమె మొహంలోకి పరీక్షగా చూసి ఇలా వచ్చి కూర్చోండి అంది తన పక్కనున్న కుర్చీ చూపుతూ. ఆమె వరండా పైకొచ్చి తను చూపిన కుర్చీలో కూర్చోక కింద కూర్చుంది. అరే అదేంటి అలా కూర్చున్నారు? పర్వాలేదమ్మా. సరే ఇక చెప్పండి, నేను మీకు ఎలాంటి సాయం చేయగలను? నేను ఒక అనాథనమ్మా, దుఃఖచలిత కంఠంతో అంది. అయ్యో, ఎవరూ లేరా? ఒకప్పుడు ఉండేవారు, ప్రస్తుతం ఎవరూ లేనట్టే లెక్క. పెళ్ళైన 5 ఏళ్లకే పచ్చ కామెర్లతో ఆయన పోయారు. ఆ జబ్బు విషయం ముందే తెలుసుకోలేకపోయాం. అది ముదిరి ప్రాణాన్ని తీసుకుంది. అప్పటికి 3 సంవత్సరాల పిల్ల, సంవత్సరం పిల్లాడు ఉన్నారు. పిల్లాడి విషయంలో సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో జ్వరంతో తీసుకుని ఆయన పోయిన సంవత్సరంలోపే వాడు నాకు దూరం అయిపోయాడు. అయ్యో, ఎంత దురదృష్టం. అవునమ్మా, నా దురదృష్టం నన్ను ఇప్పటికీ వదలలేదు. పిల్ల నేను ఒకరికొకరం అన్నట్టుగా మిగిలాం. ఆయన ఇచ్చిపోయిన ఆస్తి ఏమీ లేదు. ఉద్యోగం చేసే అర్హతలేవి నాకు లేవు. పాచి పని, వంట పని చేసేందుకు నేను సిద్ధపడ్డాను. పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు అభ్యంతరం చెప్పారు. అందుకనే పుట్టింట్లో కొన్నేళ్ల పాటు ఉండి వాళ్ళకు అడ్డమైన చాకరీ చేశాను. 10 ఏళ్ళు గడిచాక అమ్మా నాన్న చనిపోయారు. వాళ్ళు కూడా పోయాక అన్నలు వదినలు నన్ను నా పిల్లను మరీ హీనంగా చూడసాగారు. నాలాంటి దానికి అభిమానం ఉండకూడదు. అయినా ఆత్మాభిమానాన్ని పూర్తిగా చంపుకోలేకపోయాను. మరిది తోటి కోడళ్ళ దగ్గరికి వెళ్ళి నా గోడు వెళ్ళబోసుకున్నాను. తన ఇంట్లో వచ్చి ఉండమని, అన్న కూతురు తనకు కూతురేనని ఎంతో ఆదరంగా చెప్పాడు నా మరిది. అతని మాటలు నమ్మి వెళ్ళాను. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయింది నా పని. అక్కడ నానా అగచాట్లు పడ్డాను. నేను చేసే చాకరీ చాలదన్నట్టుగా పిల్లలను కూడా బడి మానిపించి దాని చేత కూడా పిల్లని అడ్డమైన చాకరీ చేయించసాగారు. నా బాధలన్నీ చెప్తూ మిమ్మల్ని బాధపెడుతున్నానేమో అని ఆగి తన మొహంలోకి చూసింది రాజమ్మ. ఆమె ముఖంలోని దైన్యం, కన్నుల్లోని తడి తన మనసును కలిచివేశాయి. అదే మాట, అన్ని కష్టాలు మీరు పడగా వినటం నాకు కష్టమా? తర్వాత చెప్పండి. పిల్లకు 16 ఏళ్ళు రాగానే ఓ రెండో పెళ్లి వాడికిచ్చి పెళ్లి చేశాడు నా మరిది. మా ఇద్దరి ఇష్టాయిష్టాలను కనీసం మాట వరుసకైనా అడగలేదు. అల్లుడికి అన్ని అవలక్షణాలు ఉన్నాయని తర్వాత తెలిసింది నాకు. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం ఏమిటి? నాకు నేను ధైర్యం చెప్పుకుని అమ్మాయికి ధైర్యం చెప్తూ వచ్చాను. ఓ సంవత్సరం గడిచింది. అలాంటి మొగుడుతో ఏ భార్య సంసారం చేయలేదు. మొదటి భార్య ఉరిపోసుకుని చచ్చిపోయింది. నా కూతురు బావిలో దూకి ప్రాణం తీసుకుంది. ఇది జరిగి 1 సంవత్సరం అయింది. నా బ్రతుకంతా చీకటిమయమైపోయింది. ఎందుకు బ్రతకాలో అర్థం కాకున్నా ఆత్మహత్య మహాపాతకమని వాళ్ల పంచనే పడి రోజులు నెడుతున్నాను. 2 వీధులు అవతలే నా మరిది ఇల్లు. నాకెవరూ లేరని నన్ను మరీ హీనంగా, కుక్క కన్నా హీనంగా చూడటం ప్రారంభించింది నా తోటి కోడలు. వాళ్ళింట్లోనే ఉండి వాళ్ళు పడేసి ఆ ఎంగిలి మెతుకులు తినటం కన్నా మీలాంటి వారింట్లో తలదాచుకోవటం మేలన్న నిర్ణయానికి వచ్చాను. మీ గురించి విన్నాను. నాకేమన్నా దారి చూపుతారేమో అని ఆశతో వచ్చాను. చివరి మాటలు చెప్తున్నప్పుడు ఆమె గొంతు దుఃఖంతో జీరపోయింది. ఆమె కథ విన్న తను భారంగా నిట్టూర్చింది. నేను పెద్దగా ఎవరికి ఏ సాయం చేయలేదు, అంతటి దాన్ని కూడా కాను. అలా అనకండి. మీ నుంచి సాయం పొందిన వారే నన్ను మీ దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు. నన్ను ఆ నరకం నుంచి రక్షించండి. ప్రతిఫలంగా నేను మీకు ఏమి ఇవ్వలేకపోయినా ఆ జన్మాంతం మీకు కృతజ్ఞురాలిగా ఉంటాను అంటూ తన వైపు చూసిన ఆమె కన్నుల్లోని తడిని తను గమనించకపోలేదు. కొద్ది క్షణాలు తను మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. డిగ్రీలున్న వారికే ఉద్యోగాలు దొరకని రోజులు ఇవి. నాకు తెలిసిన ఒక అనాథాశ్రమంలో ఆయా పోస్టు ఖాళీగా ఉందని తెలిసింది. ప్రయత్నించి చూస్తాను. రేపు ఒకసారి వచ్చి కనిపించండి. ఆ మాటలు వినగానే రాజమ్మ కళ్ళలో ఆశారేఖలు తళుక్కుమన్నాయి. మర్నాడు తప్పక వస్తానంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. వెంటనే ఆ ఆశ్రయం అధికారికి ఫోన్ చేసి మాట్లాడింది. 2 రోజుల క్రితమే ఆ ఉద్యోగం ఎవరికో ఇచ్చినట్టు అతను తెలిపాడు.
మర్నాడు వచ్చిన రాజమ్మతో ఆ విషయం చెప్పగా ఎంతో బాధపడి తన దురదృష్టాన్ని నిందించుకుంది. రాత్రి నుంచి రాజమ్మకి ఏ విధంగా సాయపడగలని ఆలోచిస్తున్నాడు. తన ఆలోచనలకు అప్పటికే రూపం ఏర్పడింది. రాజమ్మ, నీకెలాంటి అభ్యంతరం లేకుంటే మా ఇంట్లో నాకు తోడుగా సాయంగా ఉండకూడదు. అమ్మాయిలకు పెళ్ళిళ్ళై వెళ్ళిపోయాక మరీ ఒంటరిగా ఒక్కొక్కసారి ఒంటరితనం భరించలేనట్టుగా అనిపిస్తోంది. ఆ మాటలకు ఆశ్చర్యంగా చూసింది రాజమ్మ. త్వరపడ్డానేమో అనిపించింది తనకి. రాజమ్మ ఎలాంటిదో తెలుసుకోకుండా తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వటం అంత వివేకమైన పని కాదేమో అనిపించింది. కానీ ఆ ఆలోచనలు అట్టేసేపు తన మనసులో నిలవలేదు. అన్ని కష్టాలు పడ్డ మనిషిలో ఇంకా స్వార్థం, మోసం ఉంటాయా? తన పిచ్చి కానీ. రాజమ్మ మౌనంగా ఉండటం చూసి తిరిగి తనే అంది. ఆయన పోయి 5 సంవత్సరాలైంది. నా కర్తవ్య పాలనలో నా దుఃఖాన్ని, నిరాశను పక్కకు నెట్టాను. కానీ ఇప్పుడు అవి నన్ను కబళించి వేస్తున్నాయి. నాకింకా ఒక 5 సంవత్సరాల సర్వీస్ ఉంది. తర్వాత విషయం ఆలోచించవచ్చు. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే రా. నీ తిండికి బట్టకు ఏ లోటు ఉండదు. నెలకు 50 రూపాయలు బ్యాంకులో వేస్తాను. పని మనిషి ఎటూ ఉంది. అంత వండి పెట్టి నాకు తోడుగా ఉంటే చాలు. ఆలోచించుకుని ఏ విషయం రేపు చెప్పు. ఇంకా ఆలోచన ఎందుకమ్మా? నరక కూపం నుంచి బయటికి రమ్మంటే రాననే అంతటి మూర్ఖురాల్ని కాదు. ఉన్న 2 గుడ్డ ముక్కలు తీసుకుని రేపు పొద్దుటే వస్తాను. ఏమంటారు? అలాగే, సంతోషం అన్నట్టే ఆ మర్నాడు వచ్చేసింది రాజమ్మ. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజమ్మ వంట మనిషిలాగా తనకి ఏ రోజు అనిపించలేదు. తోబుట్టులాగా ఇంకా ఎక్కువే అనిపించసాగింది. తన నిర్ణయం తొందరపాటుతో తీసుకున్నది కాదని నిరూపించింది రాజమ్మ ప్రవర్తన. ఆమె నిజాయితీ, తన పట్ల ఆమెకున్న ఆప్యాయత, కృతజ్ఞత తన జీవితానికి ఒక కొత్త ఊపిరినిచ్చాయి. వంట పనితో సరిపెట్టుకోక నిరాదరణతో వాడిపోయి ఇంటి ముందున్న పూల తోటను తిరిగి వికసింపజేసింది. అంతేకాదు, తన దగ్గర చదవటము, వ్రాయటము నేర్చుకునే ఇప్పుడు మంచి మంచి పత్రికలు, ఉత్తమ గ్రంథాలు చదివే స్థాయికి ఎదిగిపోయింది రాజమ్మ. అమ్మాయిలు పిల్లా పాపలతో వచ్చి 10 రోజులున్నా ఏమాత్రం విసుక్కోక సంతోషంగా వాళ్ళకన్నీ అమర్చిపెట్టి తన సొంత బిడ్డల్లా ఆదరించే ఆమె ఔన్నత్యాన్ని చూస్తే తనకే ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కసారి. ఏమిటమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? స్నానానికి నీళ్లు రెడీగా ఉన్నాయి, రండి. పూజకు టైం అయింది కదా, అన్నీ మామూలు టైంకి జరిగిపోవాలని చెప్పారు కదా అన్న రాజమ్మ మాటలకు ఆలోచనలోంచి తేరుకుంది సరస్వతీదేవి. అవును రాజమ్మ, అన్నీ మామూలు టైంకే జరగాలి. ఎందుకంటే రేపటి నుంచి నేను మరో డ్యూటీలో చేరబోతున్నాను. ఆ విషయం గురించి నా ఇంతగా ఆలోచిస్తున్నారు? కాదనుకో, పెద్దమ్మాయి మిమ్మల్ని రిటైర్ అయ్యాక ఆమె దగ్గరే వచ్చి ఉండమని సెలవుల్లో వచ్చినప్పుడు మరీ చెప్పి వెళ్ళారుగా, అక్కడికి వెళ్ళరా? మరో డ్యూటీ అంటున్నారేమిటి? అదే పూజ అయ్యాక టిఫిన్ తీసుకుంటూ సావకాశంగా మాట్లాడుకుందాం అంటూ లోపలికి దారి తీసింది సరస్వతీదేవి. ఒక అరగంటలో స్నానం ముగించి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. రాజమ్మ దోశలు వేస్తోంది వంటగదిలో. సరస్వతీదేవిని తిరిగి ఆలోచనలు చుట్టుముట్టాయి. రిటైర్ కాగానే తన దగ్గరకు వచ్చి ఉండమంది పెద్దమ్మాయి. అంతగా తోచుకుంటే కొన్ని ట్యూషన్స్ కూడా అరేంజ్ చేసుకోవచ్చని వచ్చిన సలహా కూడా ఇచ్చింది. అల్లుడు కూడా ఒక్కరే ఇక్కడ ఉండడం ఎందుకండి, హైదరాబాద్ వచ్చేయండి అని చెప్పాడు వెళ్లే ముందు. ఆలోచిస్తాను, ఇంకా 6 నెలల టైం ఉందిగా అంది తను మృదువుగా. రెండో అమ్మాయి దగ్గర నుంచి వారం కిందటే ఉత్తరం వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే, అమ్మ, ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు హైదరాబాద్ వెళ్ళొద్దు. ఒకరింట్లో ఉండవలసిన అవసరం నీకేం లేదు. కొత్తలో బాగా చూసినా కొన్నాళ్లకు పాత చుట్టానివై వాళ్ళకు డబ్బు సంపాదించే యంత్రంగా క్రమంగా పని మనిషిలా మారిపోయే ప్రమాదం ఉంది. సొంత ఇల్లుంది, నీ ఒంట్లో శక్తి, ఓపిక ఉన్నాయి. నీకు వండి పెట్టేందుకు రాజ్యం ఉంది. నేను దసరా సెలవులకు వచ్చినప్పుడు నీకేదో ట్యూటోరియల్ కాలేజీ వాళ్ళు ప్రిన్సిపాల్గా ఉండమని అడిగారుగా, 2000 ఇస్తామన్నట్టు గుర్తు. రిటైర్ కాగానే ఆ ఉద్యోగంలో చేరు. నీకు కాలక్షేపమే కాక నీ విద్యా అర్హతలకు, అనుభవానికి తగిన ఉద్యోగం అది. ఒకరికి నువ్వు పెట్టే స్థితిలో ఉన్నప్పుడు ఎవరి పంచనో పడి ఉండవలసిన అవసరం నీకేమిటమ్మా? అమ్మా, అన్నట్టు ఓ విషయం చెప్పటం మర్చిపోయాను. మీ అల్లుడు గారు కారు కొనాలంటున్నారు. సెకండ్ హ్యాండ్దే అనుకో. మా దగ్గర ఒక 25,000 ఉన్నాయి. నువ్వు ఒక 20,000 సర్దావంటే వెంటనే కారు కొనుక్కోవచ్చు. నాకు డబ్బు ఇవ్వటం అక్కకేమన్నా అభ్యంతరం అయితే అప్పుగానే ఇవ్వు. డబ్బు తప్పక పంపుతావని ఆశిస్తున్నాను అంటూ ఇంకా ఏవేవో విషయాలు రాసింది. కానీ సారాంశం మట్టుకు అక్క దగ్గరికి వెళ్ళొద్దని, ఒక 20,000 పంపమని, ఇంకా
సంపాదించమని. ఇద్దరిలో ఎవరు ఎక్కువ స్వార్థపరులో అర్థం కాని విషయం. తినండమ్మా అన్న రాజమ్మ మాటలకు ఉలిక్కిపడి తలెత్తి చూసింది సరస్వతీదేవి ఎదురుగా టిఫిన్ ప్లేటు. నువ్వు తెచ్చుకో రాజమ్మ. రాజమ్మ తను టిఫిన్ తెచ్చుకుని సరస్వతీదేవికి ఎదురుగా కూర్చుంది. ఇద్దరు టిఫిన్ తినటం ప్రారంభించారు. కొబ్బరి చట్నీ బాగుంది రాజమ్మ. అన్నంలో కూడా కాస్త ఉంచాను. అయినా ఈ వంట వార్పు మీ దగ్గర నేర్చుకున్నవే కదమ్మా. రాజమ్మ గుండెలోని కృతజ్ఞత ఆమె కన్నుల్లో వ్యక్తమైంది. సరస్వతీదేవి మృదువుగా నవ్వుతూ, అన్నట్టు నేను పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడుంటావు రాజమ్మ అంది రాజమ్మ మొహంలోకి పరీక్షగా చూస్తూ. ఎక్కడో మీలాంటి ఇల్లు ఇంకొకటి దొరక్కపోతుందా అమ్మ చిరునవ్వుతో అంది రాజమ్మ. ఇద్దరూ తమ తమ ఆలోచనల్లో తేలిపోతూ టిఫిన్ తినటం పూర్తి చేశారు. రాజమ్మ కాఫీ తెచ్చి సరస్వతీదేవి ముందుంచింది. కాఫీ మగ్గు చేతిలోకి తీసుకుంటూ, నేను పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళను, చిన్న అమ్మాయి చెప్పినట్టు చేయను అంది స్థిర కంఠంతో. ఆశ్చర్యంగా చూస్తూ, మరేం చేస్తారు అంది రాజమ్మ. మరో డ్యూటీలో చేరబోతున్నానని చెప్పానుగా. బాగా ఆలోచించాక అదే నా మనసుకు నచ్చిన మార్గం అనిపిస్తోంది. ఏమిటమ్మా అది కుతూహలంగా అడిగింది రాజమ్మ. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది రాజమ్మ, నలుగురికి ఉపయోగపడే పని ఏదైనా చెయ్యాలి అని. కానీ ఎప్పటికప్పుడు ఏవో శృంఖలాలకు కట్టుబడవలసి వచ్చేది. ఆర్థికపరమైన ఇబ్బందులు, సాంఘికమైనటువంటి కట్టుబాట్లు నన్నింతకాలం కట్టిపడేశాయి. ఇప్పుడు ఏ బాధ్యతలు బరువులు లేవు, ఆర్థికమైన ఇబ్బందులు పెద్దగా లేవు. ఇంకో 10 ఏళ్ల పాటు పనిచేసే శక్తి నాకుంది. అందుకే ఒక అనాథ శరణాలయం వాళ్ళకి నా చేతనైన సాయం చేస్తానని మాటిచ్చాను. 200 మంది పిల్లలున్న ఆశ్రయం సరిగ్గా జరిగేటట్టుగా నా బాధ్యత చూడాలి. ఆ ఆదరణ, ఆప్యాయత కొరవడిన ఆ పిల్లలకు వాటిని ఇవ్వటమే నా శేష జీవితంలో నేను చేయదగిన మంచి పనిగా నాకు అనిపిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉండి ఆ పిల్లల ఆలనా పాలనా చూడాలి. అన్నట్టు నువ్వు నాతో వచ్చి ఆ దురదృష్టవంతులైన పిల్లలకు నీ ప్రేమను పంచిపెట్టరాదు. అయితే ఈ పనిని మనం డబ్బు కోసమో పేరు కోసమో పేపర్లో ఫోటోలు పట్టడం కోసమో చేయబోవటం లేదని నువ్వు గుర్తుంచుకోవాలి. ఆ పేరు, ఫోటోలు, డబ్బు నాకెందుకమ్మా. ఒక మంచి పని చేయమన్నారు, మనస్ఫూర్తిగా చేస్తాను. ఎవరూ లేని నాకు ఇకపై వాళ్లే నా పిల్లలు. ఎంత మంచి మాట చెప్పావు. రేపటి నుంచి మనం ఈ కొత్త ఉద్యోగంలో చేరబోతున్నాం అంది నవ్వుతూ సరస్వతీదేవి. ఆమె నవ్వులో తన నవ్వుని కలిపింది రాజమ్మ. ఇద్దరి చూపులు భవిష్యత్తులోకి చూశాయి. అనురాగానికి నోచుకొని అనాథలకు దాన్ని పంచిపెడుతున్న ఇద్దరి స్త్రీల ఊహా చిత్రం వాళ్ళ కళ్ళ ముందు కదిలింది. చూసారా రచయిత ఎంత చక్కటి పదాలు రాశారో. నిజంగా మనసు ఆర్ద్రమవుతోంది అది చదువుతుంటేనే. అసలు మంచితనం ఇంతగా ఉంటుందా ప్రపంచంలో అన్నట్టుగా ఉంది. అంత మంచితనాన్ని నిజంగా అలాంటి వాళ్ళు మనకు దొరికితే మన జీవితం నల్లేరు మీద నడక లాంటిదే. ఎందుకంటే మంచి అనేది కనపడట్లేదు ఇప్పుడు, ఎవడికి వాడు స్వార్థమే. కానీ ఆమె పద్మావతి గారు మీరు మాత్రం సూపర్గా రాశారండి కథ. మీరు ఎక్కడున్నా మీరు సుఖంగా ఉండాలి. మేము కూడా అదే కోరుకుంటాం, మీ మంచినే కోరుకుంటాం. మేము కూడా ఇలాంటి మంచి మంచి కథలు మీరు అందించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.